హాయ్ అండి. చూస్తున్నారు కదా, సియాటల్ వెదర్ ఎప్పుడు ఇలా క్లౌడీగా ఉంటుంది. ఎవ్రీ సీజన్ 3 మంత్స్ ఉంటుంది. సమ్మర్ 3 మంత్స్, ఫాల్ 3 మంత్స్, వింటర్ 3 మంత్స్ అండ్ రైనీ సీజన్ 3 మంత్స్. బట్ సియాటల్లో మీకు ఈవెన్ సమ్మర్లో కూడా అప్పుడప్పుడు ఇలా క్లౌడీగా ఉండిపోయి వర్షాలు కూడా పడుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఫాల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. మన బ్యాక్ యార్డ్లో మొక్కలు కూడా ఆల్రెడీ ఎండ్కి వచ్చేస్తున్నాయి. బట్ నేను ట్రాపికల్ ప్లాంట్స్ అయిన ఈ హైబిస్కస్, జాస్మిన్ అండ్ కనకాంబరం, కరివేపాకు ఈ మొక్కలన్నిటిని ఇలా బయట వదిలేయకుండా ఇంట్లోకి తెచ్చుకుని ఓవర్ వింటరింగ్ చేస్తాను. ఈవెన్ ఇక్కడ వెదర్లో పెరిగే మొక్కలు లైక్ గులాబీ, స్ట్రాబెర్రీస్, రస్బెర్రీస్, బ్లూబెర్రీస్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఏవైనా కానీ అన్ని మొక్కలు పండిపోయి రాలిపోతాయి, మళ్ళీ స్ప్రింగ్లో చిగురెత్తాయి. బట్ ఈ ట్రాపికల్ ప్లాంట్స్ మటుకు ఇలా మనం బయట వదిలేస్తే ఆకులు పండిపోయి రాలిపోవడమే కాదు, మొక్క కూడా బతకదు. సో నేను ఈ ట్రాపికల్ ప్లాంట్స్ని ఎవ్రీ ఇయర్ ఇలా ఫాల్ స్టార్ట్ అవ్వగానే టిల్ సమ్మర్ వచ్చేంత వరకు ఇంట్లో పెడతాను. అంటే దాదాపు ఒక 8 months వరకు ఇంట్లోనే ఉంటాయి. అన్ని మంత్స్ మనం ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుంటున్నాం కాబట్టి సో ఇంట్లోకి తెచ్చే ముందు కొంచెం ప్రిపరేషన్ కావాలి. ఆ ప్రిపరేషన్ ఏంటి అంటే, నేను ఇట్లా ప్రతి మొక్కని షవర్ చేసినట్టు మొత్తం శుభ్రంగా కడుగుతాను. దానివల్ల దానిపైన ఆకుపైన ఏమైనా పురుగున్నా కూడా లేకపోతే గుడ్లున్నా కూడా ఇవన్నీ రాలిపోయి కింద పడిపోతాయి. అండ్ కుండీకి డస్ట్ లేకుండా చక్కగా క్లీన్ చేస్తాను అనమాట. ఈ మొక్కలన్నీ కూడా దాదాపు 4 years ఓల్డ్ మొక్కలు. ఇట్లాగే ప్రతి ఇయర్ ఇలాగే చేస్తూ ఉంటాను. అండ్ నా ఛానల్లో ఇవి సమ్మర్లో బయటకి తెచ్చేటప్పుడు కూడా ఎలా తెచ్చాను, ఏ విధంగా దాన్ని సమ్మర్కి అడ్జస్ట్ చేశాను అన్నది ఒక వీడియో చేశాను. అది మీరు చూడనట్టయితే చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఇది మీకు సమ్మర్లో బయటకు తెచ్చినప్పుడు ఈ మొక్కల స్టేటస్ ఎలా ఉన్నదో కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. సో అవి ఇప్పుడు ఇంత చక్కగా మళ్ళీ పికప్ అయ్యి మంచిగా పెరిగినాయి అంటే దానికి కూడా ఒక ప్రిపరేషన్ చేశాను. ఆ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది. మీరు చూడనట్టయితే ఆ వీడియోని కూడా చూడండి. ఇది చూడడానికి చాలా కష్టమైన ప్రాసెస్ అనిపిస్తుంది, బట్ ఒక్కరోజు పనే అండి. ఒక్కరోజు కష్టపడితే మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ కూడా దీని నుంచి పూల్ని ఎంజాయ్ చేయొచ్చు. వీటిని ఇంట్లో పెట్టాక ఏదైనా సన్ రూమ్ ఉంటే డైరెక్ట్గా ఆ రూమ్లో పెట్టేయచ్చు, లేకపోతే మటుకు గ్రో లైట్ సాయంతో వీటిని కాపాడుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, స్పైడర్ వెబ్ని కూడా పెట్టేసింది. సో క్లీన్ చేసేటప్పుడు ఇలాంటివి ఏమి లేకుండా ప్రాపర్గా చూసుకుని క్లీన్ చేసుకుంటే మనం ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్న ఆ 8 months ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇంట్లో బగ్స్ వస్తాయన్న ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ ఎందుకంటే పిల్లలు చిన్న చిన్న స్పైడర్, చిన్న ఫ్లై చూసినా కూడా చాలా భయపడతారు. సో వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా మన పనులు మనం హ్యాపీగా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ వన్స్ అలా షవర్ చేసినాక మనకి ఏదైనా పురుగున్నా, గుడ్లున్నా, ఏదైనా ఉన్నా కూడా మట్టి మీద పడతాయి కదా. సో అవన్నీ క్లీన్ చేస్తూ ఆ ప్రాసెస్లో ఒకవేళ మట్టిలో ఏమైనా వీడ్స్ ఉన్నా కూడా వాటిని కూడా పీకి పడేసి ఒక 1 inch లేయర్ ఆఫ్ సాయిల్ని తీసి పడేస్తే మీకు దానిపైన ఒకవేళ ఎండిన ఆకులు పడున్నా, లేకపోతే ఏమైనా పురుగు పడున్నా, ఏమైనా వీడ్స్ ఉన్నా అవన్నీ క్లీన్ అయిపోతాయి. వన్స్ ఒక 1 inch లేయర్ ఆఫ్ సాయిల్ని తీసేసినాక దీంట్లోకి ఇంకొంచెం కొత్త సాయిల్ని యాడ్ చేస్తే ఇంకా మనకి మళ్ళీ సమ్మర్ వచ్చేంత వరకు ఈ మొక్కల్ని టచ్ చేయని అవసరం ఉండదు. అండ్ ఫర్టిలైజర్స్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు. వింటర్లో కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. మొక్కలు అనేవి డార్మెంట్ స్టేట్లో కూడా ఉంటాయి. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి దీనికి ఫర్టిలైజర్ వేయాల్సిన పని ఉండదు. అండ్ వాటరింగ్ కూడా మొక్కలు మనకి ఆకులు వడిలిపోతున్నాయి అన్న టైంలో మాత్రమే, దాదాపు ఒక 10 to 15 days గ్యాప్లో మాత్రమే మనం వాటరింగ్ చేయాలి. సో మనకి పని అనేది అంత ఉండదు. వీటిని ప్రాపర్గా ఇప్పుడే క్లీన్ చేసేసి ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటే ఎక్కువ పని అనేది ఏమి ఉండదు. మీరు నా వీడియోస్లో చూసుంటారు. ఈ మొక్కల నుంచి ఎంచక్కా నేను ఈ సమ్మర్ మొత్తం ఎన్ని ఫెస్టివల్స్ వచ్చాయో అన్ని ఫెస్టివల్స్కి ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకుని దేవుడికి పెట్టుకోవడం అనేది చూసే ఉంటారు. సో అంత బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మన మొక్కలు పూలనిస్తే ఎంత ఆనందం ఉంటుందో తెలుసు కదా. ఇక్కడ ఈ కోల్డ్ ప్లేస్లో పెరిగే పూల మొక్కలు చాలానే ఉంటాయి. బట్ మనం యాజ్ ఇండియన్స్గా మనకి తెలుసు, దేవుడికి మనం మందారాలు పెట్టుకుంటాం, మల్లెపూలు, కనకాంబరాలు, చామంతులు ఇలాంటివే పెట్టుకుంటాం కదా. సో ఇలాంటి మొక్కల్ని కూడా పెంచుకోవాలని
చూస్తుంటాము. బయట పెడితే మటుకు మనకి ఖచ్చితంగా అవి చనిపోతాయి మాట వింటర్ రాగానే. సో అవి అలా కాకుండా వీటిని ఇయర్స్ ఉంచుకోవాలి అంటే మటుకు ఈ ప్రాసెస్ తప్పకుండా చేయాల్సిందే. సో సియాటల్లో పెరగవు అనేది లేదు. మనం ఇలాంటి కేర్ తీసుకుంటే ఈవెన్ ఈ ట్రాపికల్ ప్లాంట్స్ కూడా చక్కగా పెరుగుతాయి. అండ్ ఈవెన్ ఇంట్లో ఉన్న టైంలో కూడా వీటి నుంచి పూలు పూస్తాయి. ఇన్ కేస్ సన్ రూమ్ లేకపోయినా, సన్నీ విండో లేకపోయినా ఈ మొక్కలు మీరు ఏ ప్లేస్లో పెట్టుకున్నా కూడా పెరగాలి అంటే నేను గ్రో లైట్స్ యూస్ చేయాలని చెప్పాను కదా. నేను యూస్ చేసే గ్రో లైట్స్ కూడా ఆల్మోస్ట్ 3 years నుంచి ఒకటే లైట్ ఒకటేసారి కొన్నాను. అవే లైట్స్ ఇంకా ఉన్నాయి, చాలా బాగా వర్క్ అయినాయి. ఇన్ కేస్ మీరు ఆ లైట్స్ కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ నుంచి మీరు ఆ లైట్స్ని కొనచ్చు. సో ఇలా శుభ్రంగా మట్టి వేసేసి మళ్ళీ ఇంకొకసారి కుండీల్ని వాష్ చేసేసినాక ఒకసారి అలా బయట ఆరబెట్టేసి, అంటే ఒక రోజు వరకు బయట ఉండనిచ్చేసి ఆ తర్వాత మీరు ఇంట్లో ఏ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో ట్రేస్ పెట్టేసి ట్రేస్ పైన ఈ కుండీల్ని పెడితే మీకు ఫ్లోర్ కూడా పాడవుతుంది అన్న ఇబ్బంది ఏం లేకుండా చక్కగా ఉంటుంది. మెయిన్గా నేను ఇలా కాపాడుకుంటూ వస్తున్న ప్లాంట్స్లో మందారం, మల్లె అండ్ కనకాంబరం, కరివేపాకు, తులసి మొక్కలు. సో ఇవన్నీ ట్రాపికల్ అండి. ఈ ట్రాపికల్ ప్లాంట్స్ మనకి సియాటల్ వెదర్కి బయట పెడితే బతకవు. సో మీరు పెంచాలి అనుకుంటే ఇలా ఇంట్లో మంచి ప్లేస్ చూసుకుని వింటర్లో ఓవర్ వింటరింగ్ చేసి సమ్మర్ రాగానే బయట పెడితే మంచి గ్రోత్ ఉంటుంది. మీకు పండగల రోజు చక్కగా పూలు పూస్తాయి. అండ్ మెయిన్గా తులసి కూడా చాలామంది పెంచుకోవాలని చూస్తారు కదా, వాళ్ళకి ఈ వీడియో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను పెట్టిన ఒక 15 days తర్వాత ఈ క్లిప్ అండ్ పూలు కూడా చాలా మంచిగా పూస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్రెడీ అన్ని మొక్కలకి మొగ్గలు ఉన్నాయన్నమాట. సో అవన్నీ చక్కగా విచ్చుకుంటున్నాయి. ఈ ప్లేస్లో సన్లైట్ ఉండదు కాబట్టి నేను ఇలా గ్రో లైట్స్ని యూస్ చేశాను. అండ్ ఇక్కడ నాకు పాసిబిలిటీ ఉంది ఒక 3 గ్రో లైట్స్ పెట్టుకోవడానికి. ఈ గ్రో లైట్స్ అయితే 3 years నుంచి 24 hours ఆన్ చేసినా కూడా చక్కగా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి తులసి మొక్కలు, కుండీలు చిన్నవి కాబట్టి అండ్ ఈ విండో నుంచి ఎప్పుడైనా సన్ వస్తే సన్లైట్ పాస్ అవుతూ ఉంటుంది. సో వీటికి నేను గ్రో లైట్ పెట్టనమాట. ఇదే విండోలో ఒక బ్రహ్మకమలం, కొన్ని కరివేపాకు మొక్కలు కూడా ఉన్నాయి. సో ఇదండి నా ట్రాపికల్ ప్లాంట్స్ ని నేను ఓవర్ వింటరింగ్ చేసే ప్రాసెస్. తిరిగి మరొక వ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.